విశ్వ కేసు విషయంలో రామరాజుకి క్షమాపణ చెప్పిన భద్రావతి మరి ఇదంతా ఎలా జరగబోతుంది? అసలు భద్రావతి రామరాజుకి క్షమాపణ చెప్పడం ఏంటి? అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. ఇక తన అన్నయ్య విశ్వ కేసు విషయంలో కాస్త బాధపడుతుంది, కానీ అత్తగారి వైపే నిలబడి న్యాయంగా గెలవాలని చెప్పేసి ప్రేమ కోరుకుంటూ ఉంటుంది. ఇక ఈరోజు కేసు హీరింగ్ ఉంది కాబట్టి ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అంతా మనకు అనుకూలంగానే వస్తుంది అని చెప్పి రామరాజు అయితే చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తే వల్లి విషయంలో మాత్రం వేదవతి అస్సలు క్షమించదు. నువ్వు చేసిన పనిని నేను ఎప్పటికీ మర్చిపోను, నిన్ను ఎప్పటికీ నేను క్షమించే ప్రసక్తే లేదు, నా మంచితనాన్ని చాతగానితనంలా తీసుకున్నావు అని చెప్పేసి వల్లి మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక వేదవతి అయితే, చూసావక్క, ఎలాంటి పరిస్థితి ఎదురైందో, అబద్ధాలు చెప్పావు, మోసాలు చేశావు, నువ్వు చేసిన తప్పులన్నీ మా మీద తోసేసి నువ్వు హ్యాపీగా ఉండాలి అనుకున్నావు. అబద్ధం ఎప్పుడూ నిలబడదు, ఏదో ఒక రోజు బయటపడిపోతుంది. ఆ రోజు పరిస్థితి ఎలా ఉంటుందో నువ్వు చూస్తున్నావు కదా, అందుకే ముందు నుంచి చెప్తూనే ఉన్నాం. నిన్ను మార్చడానికి చాలా ట్రై చేశాం, కానీ నువ్వెప్పుడూ మా మాట వినే పరిస్థితిలో కనిపించలేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది నర్మద. ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏముంది? అది ముందే ఉండి ఉంటే వీళ్ళ మనసులు ముక్కలయ్యేవి కాదు. ఇకనైనా నువ్వు ఎలాంటి విషయాల్లోని అబద్ధాలు చెప్పకుండా నీతిగా నిజాయితీగా వీళ్ళ మనసులు గెలుచుకో. ఇప్పటికైనా మారితే అందరం సంతోషంగా ఉండొచ్చు. నేను ప్రేమ ఎంతో, నువ్వు కూడా ఈ ఇంట్లో అంతే. ముగ్గురం సమానమే, బయట నుంచి వచ్చిన వాళ్ళమే. ముగ్గురం కలిసిమెలిసి అక్క చెల్లెళ్ళలా ఉంటే మనం ఎంతో హ్యాపీగా ఉండి మన కుటుంబాన్ని కూడా సంతోషంగా చూసుకోవచ్చు అని చెప్పేసి ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వల్లి అయితే ఆలోచించుకుంటూ ఉంటుంది. ఈరోజు అమూల్య కేసు విషయంలో అందరూ కోర్టుకైతే వెళుతున్నారు. అక్కడ విశ్వగాడు నా గురించి మావయ్య ముందు బయట పెట్టకూడదు, అలాంటి పరిస్థితే కనుక ఎదురైతే ఇక నాకు చావే గతి అని చెప్పేసి ఆ విషయంలో కూడా కంగారు పడుతూ ఉంటుంది వల్లి అయితే. అందరూ ఇప్పటికే తన మీద ఎంతో కోపంతో ఉన్నారు. ప్రస్తుతం తన మీద ఎంత కోపమున్నా ఇంట్లోకైతే రానిస్తారు రామరాజు కోసం. తనేమైపోతుందన్న భయంతో కూడా ఇంట్లో చోటిస్తారు. ఇక అలాంటిది రామరాజుకి తెలిస్తే ఎట్టి పరిస్థితిలోని క్షమించడు అనే భయం అయితే వల్లిలో ఉంది. ఇక ఇక్కడ చూస్తే భద్రావతి అయితే మేనల్లుడి కోసం ఆలోచించుకుంటూ ఉంటుంది. ఈరోజు కేసు హీరింగ్ ఉంది. అక్కడ అమూల్య ఏం మాట్లాడుతుందో, అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో అనే ఆలోచన భద్రావతిలో మొదలవుతుంది. ఇక ఈరోజు మనందరం కోర్టుకు వెళ్ళాలి కదా అని చెప్పేసి రామరాజు చెప్తూ ఉంటాడు. అమ్మ అమూల్య ఇలారా అని చెప్పేసి అమూల్యని పిలుస్తాడు. అలా పిలిచేసరికి అమూల్య ఏంటి నాన్న అని చెప్పేసి దగ్గరికి అయితే వస్తుంది. అమూల్య తలపై చేయి పెట్టి, ఏంటమ్మా టెన్షన్ పడుతున్నావా ఏంటి అని చెప్పేసి అమూల్యని రామరాజు అడుగుతూ ఉంటాడు. ఈలోగా అందరూ కూడా అమూల్య వైపు చూస్తూ, ఎందుకు టెన్షన్, మేమందరం ఉన్నాము కదా అని చెప్పేసి అందరూ చెప్తూ ఉంటారు. అలా అమూల్య వైపు జాలిగా చూస్తూ ఉంటారు. నేను నీ వెనుక ఉన్నాను, నీకు ఏం భయం లేదు. వాడు తప్పు చేశాడు కాబట్టి ఖచ్చితంగా వాడు శిక్ష అనుభవించాల్సిందే, అంతే తప్ప వాడి విషయంలో నువ్వేమీ అన్యాయం చేయడం లేదు. వాడికి శిక్ష పడితే రేపొద్దున ఏమవుతుందో అని నువ్వు భయపడాల్సిన పని లేదు. ఆడపిల్ల జోలికి వస్తే ఎలా ఉంటుంది అన్నది వాడికి తెలిసేలా చేస్తే మరోసారి ఎవరి జీవితాలతోని ఎవ్వరూ ఆడుకోరు. ఒక్కసారి వాడికి శిక్ష పడితే నీ వైపు చూడాలన్నా వాడు భయపడతాడు. చిన్న తప్పు అయితే నేనే క్షమించి వదిలేసేవాణ్ణి. వాళ్ళమ్మ చెల్లమ్మ నా దగ్గరకు వచ్చి అడిగినప్పుడే నేను వాడిని క్షమించి ఉండేవాడిని, కానీ వాడు చేసింది చిన్న తప్పు కాదు. ఇందులో క్షమించడానికి ఏమీ లేదు. నేను క్షమించాలని ఆలోచించడం లేదు. నీకు న్యాయం జరగాలని మాత్రమే కోరుకుంటున్నాను. నువ్వు భయపడాల్సిన పని లేదు. ఏ విషయంలోని టెన్షన్ పడొద్దు. నీకు ఈ కుటుంబం అంతా నీ వెనకాల ఉంది అని చెప్పి తన కూతురు అమూల్య తలపై చెయ్యి వేసి ధైర్యం చెప్తూ, ఇక మనం ధైర్యంగా ముందడుగు వేయాలి. ఇంత దూరం వచ్చిన తర్వాత భయపడి వెనకడుగు వెయ్యొద్దు అని చెప్పి అంటూ ఉండగానే, భయపడాల్సిన పనేమీ లేదమ్మా. భయపడడం ఎందుకు? మనం తప్పు చేస్తే భయపడాలి. వాడేదో చేస్తాడని నువ్వు అనుకుంటున్నావేమో. ఆ అవకాశం
ఈ అన్నయ్యలు ఎప్పటికీ ఇవ్వరు అని చెప్పేసి ధీరజ్ అంటాడు. అలాగే ఇక చందు కూడా ధైర్యం అయితే చెప్తూ ఉంటాడు అమూల్యకి. అలా అందరూ కూడా కోర్టుకి బయలుదేరడానికి సిద్ధపడతారు. ఈలోగా అక్కడే ఉన్న ప్రేమ వైపు చూస్తూ ఉంటాడు రామరాజు అయితే. ఏమ్మా, మీ అన్ని విషయంలో మేమేమైనా తప్పు చేస్తున్నామని నీకు అనిపిస్తుందా అని చెప్పేసి రామరాజు ప్రేమని అడుగుతూ ఉంటాడు. లేదు మామయ్య, మీరే తప్పు చేయడం లేదు. మీరెప్పుడూ ఎవరికి అన్యాయంగా శిక్ష వేయరు. మీరు ఎవరి జోలికి వెళ్ళరు. ఇక అమూల్య విషయంలో వాడు చేసింది తప్పు. వాడికి ఖచ్చితంగా శిక్ష పడాలి. కాకపోతే ఈ ఇంటి కోడలుగా శిక్ష పడాలని ఎంతగా కోరుకుంటానో, ఆ ఇంటి ఆడపిల్లగా వాళ్ళకి బాధ కలుగుతుందని, మా అన్నయ్య చేసిన పని వల్ల వాళ్ళు తలదించుకునే పరిస్థితి వస్తుందని బాధ కూడా అలానే ఉంటుంది కదా మావయ్య. అది సహజమే అమ్మ. ఖచ్చితంగా ఆ బాధ అయితే ఉంటుంది. కానీ ఈ ఇంటి కోడలుగా ఈ ఇంటి పరువు నిలబెట్టడం కోసం మా తరపున నిలబడ్డావు చూసావా. నిజంగా నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉందమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు రామరాజు అయితే. అలా రామరాజు ఇక అందరూ కూడా బయటకైతే వస్తారు. ఈలోగా భద్రావతి ఇంట్లోంచి బయటికి వస్తూ ఉంటుంది. వదిన అని చెప్పేసి ఇక పిలుస్తుంది వెనక్కి విశ్వక్ తల్లి అయితే. కానీ భద్రావతి మాత్రం తన మాటని పట్టించుకోకుండా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఈలోగా శారద కూడా, భద్రావతి ఒక్కసారి ఆలోచించవే, ఇది నీ మేనల్లుడి జీవితం. వాడి భవిష్యత్తు నాశనమైపోతుంది. వాడికి జైలుకి వెళితే కనుక వాడు జీవితంలో ఆ మచ్చని పోస్తూ తిరగాలి. మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా వాడి జీవితంలో ఆ మచ్చ చెరగనిదిగా మిగిలిపోతుంది. వాడి భవిష్యత్తే అంధకారం అయిపోతుంది. నువ్వు కనుక రామరాజు దగ్గర మాట్లాడితే ఖచ్చితంగా రామరాజు ఈ కేసుని వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పేసి తన తల్లి శారద చెప్తూ ఉంటుంది. ఇక ఈలోగా సేన అలాగే విశ్వక్ అందరూ కూడా ఇక ఏం మాట్లాడకుండా బయటకైతే వస్తూ ఉంటారు. భద్రావతి కూడా బయటకు వస్తుంది. ఇటు భద్రావతి కుటుంబం, అటు రామరాజు కుటుంబం, రెండు కుటుంబాలు కూడా కోర్టుకు వెళ్ళడానికి బయటికైతే వస్తాయి. అలా రెండు కుటుంబాలు బయటకు వచ్చిన తర్వాత ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇక ఇలా చూసుకుంటూ ఉండగానే ఈరోజు నా కొడుక్కి శిక్ష వేయించాలని ఆ కుటుంబం ఎంత సంతోషంగా వెళుతుందో చూసావా అక్క. అసలు అక్కడ ఉన్న ప్రేమకి కూడా అయ్యో అన్నయ్యకు శిక్ష పడుతుంది అనే జాలి కూడా లేదు. అది కూడా వీళ్ళతో కలిసిపోయింది. నా కొడుకు శిక్ష పడాలని ఎంతగా కోరుకుంటుందో ఈ కుటుంబం అని చెప్పేసి సేన అంటూ ఉంటాడు. భద్రావతి అలా నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి ఏంటి బుజ్జమ్మ, మీ ఎక్క మొహంలో ఏదో తెలియని బాధ కనిపిస్తుందేంటి? ఎప్పుడూ గంభీరంగా ఉండే మనిషిలో బాధ అలాగే భయం కనిపిస్తున్నాయేంటి? కొత్తగా ఏదో చేంజ్ కనిపిస్తుంది మీ అక్క మొహంలో అని చెప్పేసి అంటూ ఉంటాడు రామరాజు అయితే. ఇలా అంటూ ఉండగానే రామరాజు కుటుంబం బయలుదేరిపోతుంది. భద్రావతి కుటుంబం వెనుక ఉండిపోతుంది. కుటుంబం అంతా బయలుదేరుతూ ఉన్న సమయంలోనే రామరాజు అని చెప్పేసి భద్రావతి పిలుస్తుంది. అలా పిలిచేసరికి ఒక్కసారి అందరూ వెనుతిరిగి చూస్తారు. అలా చూసేసరికి ఇక భద్రావతి ఒక్కసారి వాళ్ళని ఆగమని అంటుంది. వాళ్ళైతే అందరూ కలిసి ఒకే చోట ఆగిపోతారు. ఏంటి, మళ్ళీ ఏదైనా గొడవ పెట్టుకోవాలని చూస్తున్నారా? ఇప్పుడు మీరు కనుక మళ్ళీ గొడవ పెట్టుకుంటే ఈ కేసు మరింత పెద్దదవుతుంది. ఆ తర్వాత వాడి పరిస్థితి ఏమవుతుందో మీరే ఊహించుకోండి అని చెప్పేసి అంటూ ఉంటుంది వేదవతి. ఈలోగా భద్రావతి ఏం మాట్లాడదు. ఏంటివిడ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయిందేంటి? ఒక మాట అంటే 4 మాటలు సమాధానం చెప్పి గంభీరంగా గొడవకి రావడానికి సిద్ధంగా ఉంటే ఈ భద్రావతి ఎందుకంత మౌనంగా ఉంది అని చెప్పేసి మీ అందరూ ఒక్కసారి ఆగండి అని చెప్పి రామరాజు, బుజ్జమ్మ నువ్వు మాట్లాడొద్దని వేదవతి నోరు మోయించడం, మిగిలిన వాళ్ళందరినీ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా ఆపడం చేస్తాడు. ఈలోగా భద్రావతి రామరాజు దగ్గరికి వస్తుంది. భద్రావతి రామరాజు దగ్గరికి రావడం చూసి అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. అసలు ఏం చేస్తుంది? ఎందుకింత సైలెంట్గా కనిపిస్తుంది? ఎందుకింత ముభావంగా ఉంది? అంటే విశ్వక్కి శిక్ష పడుతుందని చెప్పి భయపడుతున్నట్టుంది. తప్పు చేస్తే శిక్ష పడకపోతే ఏమవుతుంది అని చెప్పేసి ఒకరికొకరు అనుకుంటూ ఉంటారు రామరాజు కుటుంబంలో వాళ్ళు. అత్త ఇలా ఉందేంటి? ఎప్పుడు ఇలా కనిపించలేదు కదా. అవునులే, బాధ ఉంటుంది కదా. నేను
ఇక్కడ ధీరజ్ని పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత నా కోసమే అత్త ఎంతో బాధపడింది. ఇప్పుడు అన్నయ్యకి శిక్ష పడుతుంది అంటే తప్పకుండా తనకి బాధ ఉంటుంది. ఆ బాధ తన మొహంలో కనిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ప్రేమ కూడా. ఈలోగానే రామరాజు దగ్గరకు వచ్చిన భద్రావతి ఒక్కసారి 2 చేతులు జోడించి క్షమించు రామరాజు అని చెప్పి అడిగేసరికి మొత్తం అక్కడున్న అందరూ షాక్ అయిపోతారు. ముఖ్యంగా సేన అయితే భద్రావతి మొహం వైపు చూస్తూ షాక్ అయిపోయి నిలబడిపోతాడు. అక్క, ఏం చేస్తున్నావు అక్క నువ్వు? వీడికి నువ్వు క్షమాపణ చెప్పడం ఏంటి అని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతాడు రామరాజు. అత్త, ఎందుకు ఇలా చేస్తున్నావు? అసలు వీడికి నువ్వు క్షమాపణ చెప్పడం ఏంటి? మీరు ఆగండి అని చెప్పేసి గంభీరంగా అంటూ ఉంటుంది భద్రావతి. అయితే క్షమించు రామరాజు, నా మేనల్లుడికి శిక్ష పడితే వాడి భవిష్యత్తు నాశనమైపోతుంది. నా చేతులతో నేను వాడి భవిష్యత్తుని నాశనం చేసిన దాన్ని అవుతాను. అది నాకు ఇష్టం లేదు. నిజమే, నిన్ను శత్రువులాగే చూసాం. నీ కూతురు అమూల్య విషయంలో వీడు చేసింది తప్పే. పెద్దదానిగా నేనైనా వీడికి నచ్చ చెప్పాలి. కానీ మీ కుటుంబం మీద ఉన్న పగ, ప్రతీకారం నేను ఆడదాన్నని మర్చిపోయేలా చేసింది. నేను ఈ కుటుంబానికి సంబంధించిన దాన్నని ఇప్పుడు నాకు గుర్తొచ్చింది. ఈ కుటుంబంలో ఏం జరిగినా ముందు కోప్పడ్డం, కక్ష తీర్చుకోవడంలోనే నా జీవితాన్ని గడిపేశాను. కానీ నా మరదలు నేనేంటో, నా స్థాయి ఏంటో, నేను ఈ ఇంట్లో ఎలాంటి పరిస్థితిలో ఉండాలో గుర్తు చేసింది. ఇప్పుడు నాకు తెలిసొచ్చింది. నా మేనల్లుడి జీవితం నాశనం అయిపోతూ ఉంటే చూస్తూ నిలబడితే నా అంత దుర్మార్గురాలు ఎవ్వరూ ఉండదు అని చెప్పేసి అంటూనే వాళ్ళందరూ షాక్ అయి చూస్తూ ఉండగానే ఇక్కడ విశ్వక్ తల్లి ఇక సేన భార్య మాట్లాడిన మాటలు గుర్తుకు చేసుకుంటూ ఉంటుంది భద్రావతి. సేన భార్య అయితే వదిన అంటూ భద్రావతి దగ్గరికి వస్తుంది. ఏంటి ఏంటి ఎందుకు వచ్చావు, ఎందుకు అలా ఉన్నావు అని చెప్పేసి భద్రావతి అడుగుతూ ఉంటుంది. వదిన, నీతో ఒక విషయం మాట్లాడాలి. రేపు విశ్వక్కి శిక్ష పడుతుంది. వాడు జీవితం అంతా జైల్లోనే గడపాల్సి వస్తుంది. నా కొడుకు భవిష్యత్తు నాశనం అయిపోతుంది. ఒక తల్లిగా మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. నా కొడుకు జీవితాన్ని కాపాడండి అని చెప్పి అంటూ ఉంటుంది. భద్రావతి మాత్రం ఏం మాట్లాడకుండా అలా మౌనంగా ఉండిపోతుంది. ఇక ఈలోగా ఇక్కడ తనైతే మాత్రం, అవునులే, మీకెలా తెలుస్తుంది? మీకు పెళ్ళి కాలేదు, కన్న ప్రేమ తెలీదు. మీరు నా కొడుకు జైలుకు వెళుతుంటే మాత్రం మీకు బాధ ఎలా ఉంటుంది? మీకు పగ, ప్రతీకారం తప్ప పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన ఎందుకొస్తుంది? కడుపు తీపి అంటే మీకెలా అర్థమవుతుంది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది సేన భార్య. అలా అడిగేసరికి ఒక్కసారే ఇక కోపంగా అరుస్తుంది భద్రావతి. అవును, మీకు కోపం వచ్చినా సరే నేను అన్న మాటలో అబద్ధం ఉందా? మీ చెల్లెలు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. మీ చెల్లెలు పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడంతో మీ నాన్నగారు చనిపోయారని పగ, ప్రతీకారాన్ని పెంచుకుని పెళ్లి చేసుకోవడమే మానేసి ఆ కుటుంబం మీద పగ తీర్చుకోవడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. నా భర్త కూడా మీకు తోడయ్యి ఏ రోజు ప్రశాంతమైన జీవితాన్ని గడపలేదు. 2 పిల్లల్ని కన్నారు. వాళ్ళ మీద ప్రేమ ఉందని చెప్పడమే తప్ప వాళ్ళ భవిష్యత్తులు మీ చేతులతో నాశనం చేస్తూ ఉంటే కనీసం పట్టించుకోవడం కూడా లేదు. ప్రేమ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ప్రేమని వదిలేశారు. అలాగే తనని తన భర్త నుంచి లాక్కుని రావాలని తన విషయంలో ఎంతో బాధ పెడుతూ ఆ భార్యాభర్తల్ని ప్రశాంతంగా బ్రతికనివ్వడం లేదు. నా కూతురు జీవితంతో ఆడుకుంటున్నారు. ఇప్పుడు నా కొడుకు భవిష్యత్తుని కూడా మీ చేతులతో మీరే నాశనం చేస్తున్నారు. పిల్లలు లేని మీకు కడుపు తీపి బాధ అర్థం కావడం లేదు. అందుకే ఇదంతా చేస్తున్నారు అని చెప్పేసి ఎప్పుడైతే తన మరదలు మాట్లాడుతుందో దాంతో భద్రావతికి పెద్ద షాకే ఎదురవుతుంది. మీ కారణంగా నా కుటుంబమే నాశనం అయిపోయింది. ఈ విషయంలో నేనేమైనా మిమ్మల్ని తప్పుగాని ఉంటే నన్ను క్షమించండి. నా కడుపు తీపి, నా మనసులో బాధ మీ ముందు బయట పెట్టానే తప్ప మీ విషయంలో తప్పుగా మాట్లాడాలని నేనెప్పుడూ అనుకోలేదు. నా పిల్లలిద్దరినీ ప్రేమగానే పెంచారు. మేనత్తగా కాకుండా అమ్మగా వాళ్ళ మీద ప్రేమని చూపించారు.
చివరికి వాళ్ళ భవిష్యత్తులు చక్కదిద్దే సమయానికి వచ్చేసరికి ఇద్దరి జీవితాలు నాశనం అవడానికి కారణం మీరే అవుతున్నారు. మీ చేతులతో పెంచిన పిల్లల భవిష్యత్తుని మీరే నాశనం చేస్తున్నారు అంటే మీది కన్నెపేగు కాదు కాబట్టే కదా నా పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. నా పిల్లల బ్రతుకుల్ని సరిదిద్దవలసిన బాధ్యత మీదే అని చెప్పేసి నా కొడుకు ఏదైనా అయితే నేను బ్రతకను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత భద్రావతి ఒక్కసారి కుప్పకూలిపోతుంది. తన మరదలు అన్న ప్రతి మాట తన మనసుకి గాయాన్ని చేస్తాయి. మీకు పిల్లలు లేరు, పెళ్ళి అవ్వలేదు, అటు చెల్లెల జీవితంతో ఇటు మేనకోడలి జీవితంతో ఇప్పుడు మేనల్లుడి జీవితంతో కూడా ఆడుకుంటూ మీలాగే వాళ్ళని కూడా ఒంటరి వాళ్ళలా బ్రతికేలా చెయ్యాలని చూస్తున్నారు అని చెప్పి తను మరదలు మాట్లాడిన ప్రతి మాట తన మనసుకి మరింత గాయాన్ని చేస్తూ రాత్రంతా కూడా నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచించిన భద్రావతి చివరకు కోర్టుకు వెళ్ళే సమయానికి రామరాజు దగ్గరికి వచ్చి రెండు చేతులు జోడించి కడుపు తీపి తెలియని తనకి ఆ బిడ్డల భవిష్యత్తుని చక్కదిద్దలేదు అని చెప్పి తన భరతలో అన్న మాట గుండెలకు గుచ్చుకోవడంతో పిల్లల భవిష్యత్తు కోసం తను తగ్గి ఉండాలని వాళ్ళ భవిష్యత్తుని చక్కదిద్దాలని నిర్ణయించుకుని ఎప్పుడూ పగ ప్రతీకారం అంటూ రామరాజు కుటుంబాన్ని రామరాజుని నాశనం చేయడానికి మాత్రమే తను ప్రయత్నించే వ్యక్తి చేతులు జోడించి రామరాజుకి క్షమాపణ చెప్తుంది. నా చెల్లెల్ని నువ్వు పెళ్లి చేసుకున్నావు, ఆ రోజు నీపై పగ ప్రతీకారం పెంచుకున్నాను. నా చెల్లెలి కారణంగా నా తండ్రి చనిపోయాడు. నా తండ్రి చనిపోవడంతో నా కుటుంబం దిక్కులేందిగా మారిపోయింది. నేను మూడు బారిన ఒంటరి మనిషిలా మిగిలిపోయాను. చివరకు నా మేనకోడల్ని నీ ఇంటి కోడలిగా తీసుకువెళ్ళావు. ఇప్పుడు వీడి భవిష్యత్తు కూడా నాశనమైపోతే నేను నా తమ్ముడు మరదలి ముందు తలెత్తుకుని నిలబడలేను. వాళ్ళ ముందు దోషిగా నిలబడాలి. వీడు ఈ తప్పు చేయడానికి మొదటి కారణం నేనే. ఈ కుటుంబం మీద పగ ప్రతీకారాన్ని పెంచానే తప్ప వాడిలో మంచిని ప్రేమని నేను చూపించలేకపోయాను. వాడికి ఎప్పుడు మీ కుటుంబంపై పగ తీర్చుకోవడమే నేర్పించాను. వాడు మంచిగా బ్రతకాలి అని ఆలోచన, వాడికంటూ ఒక భవిష్యత్తు ఉంటుంది. ఆ భవిష్యత్తు బంగారు బాటలా మార్చుకోవాలి వాడికి ఏ రోజు నేను చెప్పలేకపోయాను. నాకు ఆలోచన కూడా రాలేదు. నా తమ్ముడు నన్నే నమ్ముకున్నాడు, ఈ అక్క బాటలోనే నడిచాడు. వాడి కుటుంబాన్ని నాశనం చేసే అధికారం నాకు లేదు అని చెప్పేసి చేతులు జోడించి తన మేనలుడి మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకోమని అడుగుతుంది భద్రావతి. భద్రావతి మాటలకి రామరాజు మనసు మారుతుంది. ఇంతకాలం నా కుటుంబం మీద పగ తప్ప నీకు వేరే ధ్యాస లేకుండా పోయింది. కన్న బిడ్డల్లా పెంచిన వీళ్ళ భవిష్యత్తుతో కూడా నువ్వు ఆడుకున్నావు. ఇప్పటికైనా నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు. నువ్వు మారితే నీ కుటుంబంలో వాళ్ళందరూ మారుతారు. నువ్వు ఎప్పటికప్పుడు నా కుటుంబాన్ని నాశనం చేయాలని నువ్వు ఆడదానివన్న విషయం కూడా మర్చిపోయి చెల్లెలి కూతురి భవిష్యత్తుతో మేనల్లుడు ఆడుకుంటూ ఉంటే నువ్వు సపోర్ట్ చేశావే తప్ప ఇక వాడిని దండించలేకపోయావు. ఇప్పుడు కనుక నేను వదిలేస్తే రేపొద్దున నా కూతురు ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటుందో అన్న భయంతో నేను వీడి మీద కేసు పెట్టించి వీడిని జైల్లోకి తోయించాలి అనుకున్నాను. ఇంత పగ ప్రతీకారంతో రగిలిపోతున్న నువ్వే మారావు అంటే ఖచ్చితంగా వీడు కూడా మారుతాడు. వీడు భవిష్యత్తుని చక్కగా చక్కదిద్దుకుంటాడనే నమ్మకం నాకుంది. వీడు ఏ తప్పు చెయ్యకుండా చూసుకోకుంటావని ఇప్పుడు నేను నిన్ను పూర్తిగా నమ్ముతున్నాను. ఇంతకాలం పగతో రగిలిపోయిన నువ్వు చేతులు జోడించినప్పుడే సగం చచ్చినట్టుగా లెక్క. కాబట్టి మీ విషయంలో నేను కేసు వెనక్కి తీసుకోవడానికి అంగీకరిస్తున్నాను. మరోసారి నా కూతురి జీవితంలో ఎలాంటి తప్పైనా జరిగితే ఈసారి పోలీస్ కేసు పెట్టడం అనేది ఉండదు. ఇక మిమ్మల్ని ఏం చేస్తానో నాకే తెలీదు అని చెప్పేసి రామరాజు అంటూ ఉంటాడు. మావయ్య, మీరు తీసుకున్న ఆలోచన మంచిదే అంటారా అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రేమ. అమ్మ, ఏంటమ్మా నువ్వు వాళ్ళ విషయంలో లేదు. మా అత్త కళ్ళల్లో బాధ కనిపిస్తుంది, పశ్చాత్తాపం కనిపిస్తుంది. కానీ తప్పు చేసిన వీడి మాత్రం అలా నిలబడిపోయాడు తప్ప వీడిలో పశ్చాత్తాపం అనేది ఎక్కడా లేదు. వీడు తప్పు చేయడని గ్యారంటీ ఉంటుందా అని చెప్పంటూ ఉండగానే నేను వాడిని మారుస్తాను.
ఖచ్చితంగా వాడు మారతాడు. వాడి భవిష్యత్తు గురించి వాడు ఆలోచించుకునేలా నేను వాడికి నేర్పిస్తాను. ఇంతకాలం పగతో వాడి మనసును నింపేసిన నేను ఇక నుంచి మంచి బాటలో నడిచేలా నేను చేసుకుంటాను అని చెప్పేసి భద్రావతి మాట అయితే ఇస్తుంది. భద్రావతి మాటిచ్చిందంటే ఖచ్చితంగా నెరవేర్చుకుంటుందనే నమ్మకం నాకుంది. భద్రావతి మాట మీద నాకు నమ్మకం ఉంది కాబట్టే ఈ కేసుని వెనక్కి తీసుకోవడానికి నేను ఒప్పుకుంటున్నానమ్మా. ఈ విషయంలో ఇక మనం ఎవరం భయపడాల్సిన పని లేదు అని చెప్పేసి కేసును వెనక్కి తీసుకోవడానికి రామరాజు అంగీకరిస్తాడు. అలా భద్రావతి మొట్టమొదటిసారి తన మరదలి కారణంగా మేనల్లుడి కోసం రామరాజు ముందు తల వంచుతుంది, చేతులు జోడించి మరి. ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరిగిపోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి.